మనము ఇలా ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి సంపుటము 3వ అధ్యాయము 34 మరియు 35 శ్లోకాలను చర్చించుకుంటున్నాం. జీవాత్మ బద్ధ జీవితంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కారణాలతో ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉంటాడు. కానీ ఎప్పుడైతే భగవంతుని కృపకి పాత్రుడవుతాడో, భగవంతుని కృప అనేటువంటిది మనకి భక్తుల ద్వారా లభిస్తుంది. అలా భక్తుల యొక్క ప్రత్యేక కృపకి పాత్రుడవుతాడో, తద్వారా భగవంతుని కృపని కూడా పొంది భగవత్ పరిజ్ఞానాన్ని సంతరించుకుంటాడు. అలా భగవత్ పరిజ్ఞానము సంతరించినప్పుడు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొంది తన నిజ స్థితి తెలుసుకొని ఆ ఉత్కృష్టమైనటువంటి స్థితిలో స్థిమిత పడిపోతారు. భగవంతుడైన శ్రీకృష్ణుడు పరమ సత్యము, అలౌకికుడు. భగవంతుని రూపాలకి, నామానికి, అతని దివ్యమైన లీలలకి, అతనితో సంబంధం కలిగి ఉన్న శక్తులన్నిటికీ, వనరులన్నిటికీ కూడాను అన్నీ కూడాను భగవంతుడితో సమానమైనవి, భగవంతుడితో ఏకమైనవి. నామరూపే కలికాలే కృష్ణ అవతార్. భగవంతుని నామము, భగవంతుడు, ఈ రెండిటిలో తేడా ఏం లేదు. అలాగే అతని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, భగవత్ సేవలో వినియోగించబడుతున్న వస్తువులన్నీ కూడాను భగవంతుడితో సమానమైనవి. భగవంతుని శక్తులన్నీ కూడా భగవంతుడితో సమానమే. అతని శక్తులన్నీ కూడాను అతని ఆధీనంలో, అతని అనుజ్ఞ ప్రకారంగా నడుచుకుంటాయి. భగవంతుని శక్తి ఎలా అంటే అలా విభజించబడుతుంది. మనం చెప్తూ ఉంటాం భౌతిక ప్రపంచంలో భౌతిక శక్తి, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక శక్తి, జీవాత్మగా ఉన్నటువంటి భగవత్ శక్తి, తటస్థ శక్తి, ఇవన్నీ కూడా భగవంతుని నుంచి ఉద్భవించాయి. నిజమే, ఇవన్నీ కూడా భగవంతుని నుంచి ఉద్భవించాయి. ఆ శక్తులన్నీ కూడాను భగవత్ ఆదేశాల ప్రకారంగా ఒక్కొక్క శక్తి ఒక్కో విధంగా, ఎలా ఒకే శక్తి పరిపరి విధాలుగా భగవంతుడు ఎలా కావాలనుకుంటే అలాగా ప్రవర్తిస్తాయి. సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు పరమాత్మగా అన్ని చోట్ల స్థిమితమై ఉన్నాడు. ఈవెన్ పరమాణువులో కూడా ఉన్నాడు అని చెప్పుకున్నాం. సర్వస్వచాహం హృది సన్నివిష్టు. ఈ శక్తులన్నిటి ద్వారా, అన్ని శక్తులు తన ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవంతుని శక్తులే కాబట్టి ఈ శక్తుల ద్వారా భగవంతుడు తాను కావాలనుకున్న దాన్ని చేయగలడు. మనం నిన్న చర్చించుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఈ భౌతిక శక్తిని అంతా కూడాను ఆధ్యాత్మిక శక్తిగా మార్చే శక్తి భక్తి మార్గంలో స్థిరపడ్డప్పుడు జీవాత్మకు కూడా లభిస్తుంది అని చెప్పుకున్నాం. ఎలాగా? ఈ భౌతికంగా చెప్పబడుతున్న ఈ శక్తులన్నిటినీ కూడాను దేవుని యొక్క, భగవంతుని యొక్క సేవలో వినియోగిస్తే అవన్నీ ఆధ్యాత్మికమైపోతాయి. ఆధ్యాత్మికతకి భౌతికత్వానికి ఉన్న తేడా ఏమని చెప్పుకున్నాము అంటే, మీకు గుర్తునే ఉంటుంది, దీని గురించి చర్చించుకున్నాము. మన ఇంద్రియ తృప్తి కోసమని వనరుల్ని ఉపయోగిస్తే అది భౌతికం అవుతుంది. భగవంతుని ఇంద్రియ తృప్తి కోసము, భగవంతుని తృప్తి కోసం వినియోగిస్తే, భగవంతుని సేవలో వినియోగిస్తే అవి ఆధ్యాత్మికమైపోతాయి. సో సామాన్య జీవితంలో జీవిస్తున్న మనమే భౌతిక శక్తిని ఆధ్యాత్మికంగా మార్చగలిగినప్పుడు భగవంతుడికి అది దుస్సాధ్యమా? భగవంతుడు తన అంతర్గత శక్తిని కానివ్వండి, బహిర్గత శక్తిని కానివ్వండి, బహిర్గత శక్తిని ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తిగా ప్రభావితం చేస్తాడో అప్పుడు అదే శక్తి ప్రభావం చేత వ్యక్తిలో పశ్చాత్తాపము అనేటువంటిది కలుగుతుంది అని ఇక్కడ చెప్పారు. చూసారా? మనలో జరిగేటువంటి ప్రక్రియలన్నిటికీ మూల కారణం భగవంతుడే. కాకపోతే వాటిని దానికి మూల కారణం భగవంతుడైనా కూడాను అవి కలగడానికి ఉత్ప్రేరకాలు మనం.
మన కోరిక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది భగవంతునికి. మనం ఎంత బలీయంగా దాన్ని కోరుకుంటామో, దాని ప్రకారంగా మన స్థితిగతులుంటాయి. ఒక వస్తువుని చాలా బలీయంగా కోరుకున్నారనుకోండి, భగవంతుడు కృపచేత దాన్ని ప్రసాదిస్తాడు. అది మనకు లభించడానికి మూల కారణం భగవంతుడే అయినప్పటికినీ, అది భగవంతుడు మనకి ప్రసాదించడానికి కారణము మళ్ళీ మనమవుతాం. ఎలాగా? మనం కోరుకున్నాం కాబట్టి భగవంతుడిచ్చాడు. సో, మనం ఏం కోరుకోవాలి అనేటువంటిది మన ఆధీనంలో ఉంది. భక్తులుగా ఉండాలా? బద్ధ జీవితాన్ని గడపాలా? అనేది నిర్ణయించుకునే శక్తి మనలోనే ఉంది. అది నిర్ణయించుకున్న తర్వాత దానికోసం మనం పెట్టే ప్రయత్నాన్ని భగవంతుడు గమనించి మన కోరికలోని దృఢ సంకల్పాన్ని బట్టి భగవంతుడు దాన్ని అనుగ్రహిస్తాడు. అది ఎలాంటి కోరికైనా పర్వాలేదు. కొన్నిసార్లు భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు భక్తి మార్గానికి విరుద్ధమైన కోరికను కోరుకుంటే భగవంతుడు తీర్చడానికి కొంత సమయం తీసుకుంటాడు. ఎందుకనంటే మనసు మారిపోతుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అలాగే తప్పుడు పనులు చేయాలి, ధర్మవిరుద్ధమైన పనులు చేయాలి అనుకున్నప్పుడు కూడాను అనేక సార్లు భగవంతుడు పరమాత్మగా మందలిస్తూ ఉంటాడు, సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ జీవాత్మ ఆ ప్రయత్నాలని పట్టించుకోకుండా తన కార్యక్రమాన్ని దృఢ సంకల్పంతో కావాలి, తన కోరిక దృఢ సంకల్పంతో తీరాలి అనుకుంటాడో భగవంతుడు స్వయంగా తీరుస్తాడు. బాహ్య ప్రపంచంలో కూడా వ్యక్తులు చెప్తుంటారు, నేను ఏదైనా గాఢంగా కోరుకుంటే ప్రకృతిలోని శక్తులని ఏకమై దాన్ని పూర్తి చేస్తాయి అని ఏదో చెప్తూ ఉంటారు. ఆ ప్రకృతిలోని శక్తులని ఏకమై పూర్తి చేయడము అంటే అవన్నీ భగవంతుని శక్తులు. భగవంతుడే స్వయంగా కృపతో అది చేస్తూ ఉంటాడు. అందుకని ఈ పరిజ్ఞానాన్ని ఎప్పుడైతే మనము భగవద్జ్ఞానాన్ని సంతరించుకుంటామో, ఆ భగవద్జ్ఞానాన్ని సంతరించుకున్న తర్వాత మనం కోరుకునే కోరికలని జాగ్రత్తగా భగవంతుడికి అనుగుణంగా కోరుకోవాలి. చాలామంది చెప్తుంటారు, నేను భగవంతుడిని ప్రేమిస్తున్నాను అని. ప్రేమించడము అంటే అర్థం ఏమిటి నిజానికి? ఒక వ్యక్తిని మనము అభిమానిస్తున్నాము, ప్రేమిస్తున్నాము అంటే ఆ వ్యక్తి మన నుంచి ఏం కోరుకుంటున్నాడో దాన్ని మనం చేస్తాము. అదే నిజమైన ప్రేమ. కేవలం నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను అంటే అది ప్రేమ కాదు. మనం భౌతిక జీవితంలో కూడా చూస్తుంటాము. మనకి చాలా ఇష్టమైన వ్యక్తులు వాళ్ళు ఏది ఇష్టపడతారో దాన్ని మనం చేస్తాం మన ప్రేమను వ్యక్తీకరించడానికి. అలాగే భగవంతుని భక్తిలో, భగవత్ ప్రేమలో లీనమైన వ్యక్తులు భగవంతుడు మనచే ఏం కోరుకుంటున్నాడో అవి మాత్రమే కోరుకొని ఆ పనులన్నీ చేస్తాము. భగవంతునికి ఏది సంతృప్తి కలిగిస్తుందో ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అలా కోరుకున్నప్పుడు భగవంతుని కృప మన భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి తోడ్పడుతుంది. అది మన కోరికనే కాబట్టి మన కోరికని భగవంతుడు తీరుస్తాడు. అలా కాకుండా భగవంతుని ఆదేశానికి వ్యతిరేకంగా మనము మన కోరికలను కోరుకున్నప్పుడు కూడా అవి కూడా భగవంతుడు తీరుస్తాడు. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడే మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ఎప్పుడైతే మనము జీవాత్మని బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సర్వేషు భూతేషు. బ్రహ్మభూత స్థితికి వ్యక్తి ఎప్పుడు చేరుకుంటాడు అంటే భక్తి మార్గంలో స్థిరపడి రెండు విషయాలు జ్ఞానము, విజ్ఞానము రెండు సంతరించుకున్నప్పుడు వ్యక్తి బ్రహ్మభూత స్థితికి చేరుకుంటాడు. జ్ఞానము అంటే ఏమిటి? నేను ఈ శరీరం కాదు ఆత్మ అనేటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం. విజ్ఞానము అంటే ఏమిటి? నేను ఆత్మని కాబట్టి భగవంతునికి నాకు సంబంధం ఉంది. నేను భగవంతుని యొక్క అంశని, భగవంతుని సేవలో ఎప్పుడూ నిమగ్నం కావాలి అనేటువంటి తెలుసుకోవడము విజ్ఞానం. ఈ జ్ఞానము, విజ్ఞానము సంతరించుకున్న వ్యక్తి బ్రహ్మభూత స్థితిలో ఉంటాడు. బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మభూత ప్రసన్నాత్మ ఆనందకరమైనటువంటి స్థితిలో ఉంటాడు. న శోచతి న కాంక్షతి. దేని గురించి కూడాను శోచించడు.
ఏది కూడా ఆశించడు. సర్వేషు భూతేషు అన్ని జీవాత్మల్ని సమాన దృష్టిలో చూడగలుగుతాడు. ఎందుకంటే అన్ని జీవాత్మలు కూడా భగవంతుని నుంచే ఆవిర్భవించాయి కాబట్టి. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి ఈ భౌతిక ప్రపంచమే ఆధ్యాత్మికమైపోతుంది. ఎలా అయిందది? భగవంతుడి కృపచే ఇదంతా కూడా ఆధ్యాత్మికమైపోయింది. ఆ కృప ఎలా లభించింది? జ్ఞానాన్ని సంతరించుకున్నావు కాబట్టి, ఆ జ్ఞానంతోని ఈ భౌతిక శక్తినంతా కూడాను భగవత్ సేవలో వినియోగిస్తాడు. అప్పుడంతా కూడా ఆధ్యాత్మికమైపోతుంది. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే భక్తియుక్త సేవలో జీవాత్మ నిమగ్నమవుతుంటారో, అప్పుడు భగవంతుని కృప లభిస్తుందో, ఈ భౌతిక శక్తే ఇప్పటిదాకా భౌతిక శక్తిగా పరిగణించింది అది ఆధ్యాత్మికమైపోతుంది. అదే నిజానికి కృష్ణ చైతన్య విధానం కూడాను. మనం చెప్పుకున్నాం కదా! రోజు మనం వంట వండుతాము భోజనం చేయడానికి. అది నా కోసమే, నా ఇంద్రియ తృప్తి కోసమే అనేటువంటి చైతన్యంతోని వండినప్పుడు అదంతా కూడా భౌతికమైపోయింది. కానీ అదే వంటని ఇది భగవంతునికి ఆరగింపు చేయాలి, భగవంతునికి సమర్పించాలి అనేటువంటి చైతన్యంతో వండామనుకోండి, అది ఆధ్యాత్మికమైంది. చూసారా? అదే పదార్థము భౌతికం నుంచి ఆధ్యాత్మికంగా మారిపోయింది. అదే విధంగా ఈ భౌతిక శక్తినంతా కూడాను భగవంతుడు తన కృప ద్వారా ఆధ్యాత్మిక శక్తిగా మార్చగలడు. ఆ ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రభావము వ్యక్తి మీద పడినప్పుడు అతను చేసినటువంటి పాపకార్యాలు, చేయకూడని పనులన్నింటినీ కూడాను వాటన్నింటికి కూడాను చేసినందుకు ఏం చేస్తాడు అంటే రిపెంటెన్స్ చేసిన దానికి, ఆ చేసిన తప్పులన్నింటినీ కూడాను పశ్చాత్తాపపడతాడు. తద్వారా వాటిని సవరించుకుంటాడు. అవి సవరించుకోవడానికి ప్రాయశ్చిత్తం చేయడానికి కూడా సిద్ధపడతాడు. అలా చేసినప్పుడు ఇదే భౌతిక శక్తి అలా ఆధ్యాత్మికమైనటువంటి శక్తిగా ప్రభావితం చేసినప్పుడు వ్యక్తిని ఈ పశ్చాత్తాపంతో ప్రక్షాళన గావించబడి ఆధ్యాత్మిక ప్రగతి వైపు అడుగులు వేస్తాడు. ఒకే శక్తి రెండుగా మారడము అనేటువంటిది కొత్త విషయం కాదు. మనం భౌతిక ప్రపంచంలో కూడా చూస్తుంటాం. విషయంలో ప్రభుపాద గారు ఇక్కడ ఉటంకిస్తుంటారు. విద్యుత్ శక్తి ఉందనుకోండి, విద్యుత్ శక్తిని మనం ఎలా వినియోగించామో అనే దాన్ని బట్టి మనకి చల్లదనాన్ని ఇచ్చే కూలరు పనిచేస్తుంది విద్యుత్ శక్తితో. అలాగే వేడినిచ్చేటువంటి ఇతర వస్తువులు ఉంటాయి కదా, హీటర్ కూడా పనిచేస్తుంది దాంతోనే. ఎలక్ట్రిక్ స్టవ్ దాంట్లోంచి ఏమొస్తుంది? వేడి ఉత్పత్తి అవుతుంది. అది కూడా విద్యుత్ శక్తిలోనే పనిచేస్తుంది. అదే విద్యుత్ శక్తితో కూలర్ కూడా పనిచేస్తుంది, చల్లదనం చేస్తుంది. ఏసీలు కూడా పనిచేస్తాయి వాటితోనే. శక్తి ఒకటే విద్యుత్ శక్తి. కానీ దాని పరివర్తన చేసిన విధానాన్ని బట్టి అది చల్లదనాన్ని, వేడిని రెండింటినీ ఇస్తుంది. అదే విధంగా ఇది భగవంతుని యొక్క బహిర్గత శక్తి ఏదైతే ఉందో అదే శక్తి ఆధ్యాత్మికం కూడా అయిపోతుంది భగవంతుని కృప చేత. ఎప్పుడైతే మనం కూడా చేయగలము. భగవంతుని కృప జ్ఞానం ద్వారా మనకి వేదశాస్త్రాల ద్వారా భగవంతుడు మనకి అందించాడు. ఆ కృప మనకి ఆచార్యుల ద్వారా మన దాకా వచ్చింది. ఆచార్యుల కృపతోని మనం ఈ జ్ఞానాన్ని సంతరించుకున్నాము. ఈ జ్ఞానం ప్రకారంగా మనం జీవితాన్ని కొనసాగిస్తే మన జీవితం భౌతికం కాదు, ఆధ్యాత్మికమైపోతుంది. అందుకని మనము ఆధ్యాత్మికత వైపు మళ్లించుకోవాలి అనుకుంటే, ముక్తిని పొందాలి అంటే ఎప్పుడో అక్కర్లేదు. మృత్యువు దాకా ఎదురు చూసి అప్పుడు ముక్తి వస్తుందా లేదా కాదు. జీవన్ముక్తులం అవ్వచ్చు. జీవించి ఉండగానే మనం ముక్తి చెందొచ్చు. అందుకేం చెప్పాడు భగవంతుడు? శాస్త్రంలో చెప్పిన దాన్ని ఆచరించడం ద్వారా మనము జీవన్ముక్తులం కావచ్చు. భౌతికమైనటువంటి శక్తి ఏదైతే ఉందో భగవంతుని బాహ్య శక్తి అని మనం చెప్తామో దాన్ని అది మాయాశక్తిగా, మాయాదేవిగా మనను భౌతిక ప్రపంచంలో ఉండడానికి పురిగొల్పుతుంది. అలాంటి శక్తిచే మనం ప్రభావితమైనప్పుడు జన్మ మృత్యు జరావ్యాధి
చక్రంలో ఇరుక్కొని పోతాం. కానీ ఎప్పుడైతే మనము భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై భగవంతుని మీద ప్రేమను పెంచుకుంటామో, భక్తిలో నిమగ్నమవుతామో, అప్పుడు కృష్ణ చైతన్య మార్గంతో జీవిస్తామో, భగవంతుడు మన చుట్టూ ఉన్న శక్తులన్నిటిని కూడాను ఆధ్యాత్మికం చేసేస్తాడు. ఆ ఆధ్యాత్మికం చేసే విధానం కూడా భగవంతుడు మనకి చెప్పేసాడు. దాన్ని ఆచార్యుల ద్వారా మనకు నేర్చుకోగలిగాము. వాటన్నింటిని కూడా మనం ఆధ్యాత్మికం చేసేయవచ్చు భగవంతుడి కృపతోని. అలాగా భగవంతుని కృపను పొందినప్పుడు మనం ఆయన చేసే పనులన్నీ యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి కదాచన యత్ తపస్ససి కౌంతేయ తత్కురిష్యే మదార్పణం. దాన్ని భగవంతుడు చెప్పిన ఆ సూత్రాన్ని అవలంబిస్తూ మనం చేస్తున్న ప్రతి పనిని కూడాను భగవంతుడైన కృష్ణుని కేంద్ర బిందువుగా చేసుకొని చేస్తాము. అప్పుడు ఏం జరుగుతుంది? భగవంతుని కృపతోను మనము భక్తియుక్త సేవలో నిమగ్నమైపోతాం. అందుకని అంతా ఆధ్యాత్మికంగా పోతుంది. మన శరీరం ఆధ్యాత్మికమైపోతుంది. మనం చేసే పనులు ఆధ్యాత్మికమైపోతాయి. దైనందిన జీవితంలో జీవితాన్ని కొనసాగించడానికి చేసే సామాన్యమైనటువంటి పనులన్నీ కూడాను ఆధ్యాత్మికమైపోతాయి. ఆహార, నిద్ర, భయం, ఐదూనాలు అనేటువంటివి ఈ భౌతిక ప్రపంచంలో ఉండడానికి మూల కారణమని మనం ఏవైతే చెప్పుకుంటున్నామో అవే ప్రక్రియలన్నీ కూడాను ఆధ్యాత్మికమైపోతాయి. అది కృష్ణ చైతన్యం యొక్క ప్రభావం చూసారా ఎంత గాఢమైన ప్రభావాన్ని చూపిస్తుందో. మనం ఇక్కడే ఉండగా మనం కృష్ణ చైతన్యాన్ని అవలంబిస్తే భక్తులుగా మారిపోతాము. మొత్తం అంతా కూడాను వైకుంఠం అయిపోతుంది. అలాంటి స్థితికి మానవుడిని తీసుకురావడానికి భగవంతుడు జీవాత్మని మనిషి రూపంలో ఉన్న జీవాత్మని ఆ స్థితికి తీసుకురావడానికి భగవంతుడు అనేక పర్యాయాలు అవతరిస్తూ ఉంటాడు. ఈ అధ్యాయంలో మనము ప్రారంభంలో భగవంతుని అవతారాల గురించి నేర్చుకున్నాం. నిజానికి భగవంతునికి అజుడు అని ఒక పేరుంది. అజుడు అంటే జన్మమే లేనివాడు అని. ఎందుకు భగవంతునికి జన్మమే లేనివాడు అన్నారు? అన్నింటికీ మూలకారకుడు. సర్వకారణ కారణం అన్నింటికీ మూలకారకుడు భగవంతుడే. జన్మాదియస్య యతః అన్నీ కూడా భగవంతుడి నుంచో ఉద్భవిస్తున్నాయి. కాబట్టి భగవంతుడు ఎవరి నుంచో రాలేదు, ఎక్కడి నుంచో రాలేదు, ఉన్నారు భగవంతుడు. అందుకని అతన్ని అజుడు అన్నారు. అలాంటి భగవంతుడు భౌతిక ప్రపంచంలో మళ్ళీ 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 ఆవిర్భవిస్తూ ఉంటారు. వేదశాస్త్రంలో మనకి అది స్పష్టంగా తెలుస్తుంది. భగవంతుడు ఏ కార్యక్రమాన్ని చేయడు స్వయంగా. తన శక్తుల ద్వారా అతను అనుకున్నంత మాత్రాన్ని జరుగుగాక అనుకుంటే అవి జరిగిపోతాయి. అతని శక్తులు అలా పనిచేస్తూ వెళ్ళిపోతుంటాయి. అందరి హృదయానికి కూడా అధిపతి నిజానికి భగవంతుడే స్వయంగా. అలాంటి భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించడానికి ఏకైక కారణం ఏమిటి అంటే ఈ భౌతిక ప్రపంచంలో బద్ధజీవులుగా జీవిస్తున్న వాళ్ళు తమ స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి భగవంతుడు దాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకని? భగవంతుడు ఎప్పుడైతే ఆవిర్భవిస్తారో అతని ఆవిర్భావానికి చెందినటువంటి దివ్య లీలల్ని భక్తులు భగవంతుని యొక్క భక్తిలో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడాను భగవంతుని ఆ లీలల్ని వర్ణిస్తూ ఉంటారు, ప్రకటితం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ లీలల్ని ప్రకటింపచేసి వర్ణిస్తూ ఉంటారో వాటి ద్వారా బద్ధ జీవితంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి ముక్తిని పొందగలుగుతాడు. జన్మ కర్మ చమే దివ్యం యోవం యో వేతి తత్వత తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సూచన. జన్మ కర్మ చమే దివ్యం భగవంతుని యొక్క ఆవిర్భావము, అవతరించడము, భగవంతుని యొక్క కార్యక్రమాలు, లీలలు, దివ్యమైనటువంటి ఆయన పనులని కూడాను దివ్యమైనవి లీలలు అవన్నీ కూడాను. అవి వినడం ద్వారా ఏమవుతుంది? అవి అర్థం చేసుకుంటే చాలు వ్యక్తి ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తుడవుతాడు. జీవాత్మ కానివ్వండి, భగవంతుడు కానివ్వండి, ఇద్దరు కూడాను ఆధ్యాత్మికులు, శాశ్వతులు. జీవాత్మకి కానీ భగవంతునికి కానీ జన్మ మృత్యు అనేది లేదు. కానీ జీవాత్మ భౌతిక శక్తి ప్రభావం చేత భగవంతుడైన కృష్ణుడికి భిన్నంగా జీవించాలి అని అనుకుంటుందో, ఆశిస్తుందో, భగవంతుని సాంగత్యం లేకుండా తనకు తానుగా జీవించాలని అనుకుంటుందో అప్పుడు భగవంతుడు ఆ జీవాత్మకి భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించే అవకాశాన్ని కల్పిస్తాడు.
అలాగా శరీరము ఆవిర్భవించడాన్ని మనం పుట్టుక అని, శరీరం నశించిపోవడాన్ని మృత్యువు అని మనము భౌతికమైన జీవితంలో చెప్పుకుంటాము. కానీ జీవాత్మకి మృత్యువు లేదు, పుట్టుక లేదు. అది శాశ్వతమైనది. భగవంతుడి లాగానే. కానీ భగవంతుని యొక్క అవతారాలన్నీ కూడాను దివ్యమైనవి. భగవంతుని ఆవిర్భావానికి, జీవాత్మ యొక్క ఆవిర్భావానికి తేడా ఉంది. ఎలా తేడా ఉంది? భగవంతుని యొక్క, జీవాత్మల యొక్క ఆవిర్భావానికి, అంతర్ధానానికి? భగవంతుడు ఆవిర్భవించినప్పుడు తన స్వసంకల్పంతో ఆవిర్భవిస్తాడు. భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రపంచాన్ని నియంత్రించేటువంటి త్రిగుణాలకి అతీతుడిగా ఉంటాడు భగవంతుడు. ఆ త్రిగుణాలే నిజానికి భగవంతుని యొక్క ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. కానీ జీవాత్మ ఈ త్రిగుణాలకి ప్రభావితమవుతాడు. జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించడానికి కారణము చెప్పుకున్నాం మనము. కానీ ఆ కారణం మూలంగా భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించడానికి నిర్దేశించింది ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఒకసారి నిర్దేశించిన తర్వాత భగవత్ శక్తులైనటువంటి బాహ్య శక్తి, మాయాశక్తి జీవాత్మని ప్రభావితం చేస్తుంది. తద్వారా బాహ్య ప్రపంచంలో ఆవిర్భవించినటువంటి జీవాత్మ త్రిగుణాలకు లోబడి, త్రిగుణాలచే ప్రభావితం చెంది, సత్వ రజస్తమో గుణాలకి ప్రభావితం చెంది తద్వారా తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాడు. కానీ భగవంతుడు ఈ త్రిగుణాలకి అతీతుడు. భగవంతుని యొక్క ఆవిర్భావం కానీ, అంతర్ధానం కానీ ఈ మాయాశక్తిచే ప్రభావితం కాదు, భగవంతుని యొక్క అంతరంగ శక్తిచే ప్రకటితమవుతుంది. ఈ భగవంతుని యొక్క లీలలన్నీ కూడాను గొప్ప భక్తులు, మునులు, యోగులు వీళ్ళందరూ కూడాను భగవంతుని యొక్క ఈ గుణగణాలన్నిటి కూడా వర్ణించారు. మనకి వేద శాస్త్రాల్లో వాటిని మనం అభ్యసిస్తూ ఉంటాం. కేవలం ఈ భగవంతుని యొక్క ఆవిర్భావము, అతను చేసిన కార్యక్రమాలు, దివ్యమైన లీలల మీద మనసుని కేంద్రీకరించి వాటి మీదే ధ్యానం చేస్తే చాలు, వ్యక్తి ఈ భవబంధనాల నుంచి ముక్తుడై భగవత్ధామాన్ని చేరుకోగలుగుతాడు. శృతి అంటే వేదశాస్త్రాలు, స్మృతి అంటే పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించడానికి కారణము ఇదే. భక్తులకి ఆనందాన్ని భగవంతుడు భౌతిక ప్రపంచంలో 2 కారణాల వల్ల ఆవిర్భవిస్తారని మనం అనేక సార్లు చెప్పుకున్నాము. ఒకటి అంతరంగ కారణం, ఒకటి బాహ్య కారణం. బాహ్య కారణం ఏమిటి అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య త్రైలోక్యానాం సృజామ్యహం. పవిత్రాణాయ సాధూనాం, అది గుహ్యమైన కారణము, అంతర్గత కారణం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అంతర్గత కారణం. బాహ్యంగా చూపించే కారణం ఏమిటి? దుష్టులను శిక్షించడానికి భగవంతుడు అవతరించాడు అని. నిజానికి అంతర్గత కారణం ఏమిటి? తన భక్తులైన వాళ్ళకి ఆనందాన్ని కలిగించడం కోసమని భగవంతుడు ఆవిర్భవిస్తాడు. భగవంతుడు చేసే దుష్ట శిక్షణ, దుష్ట కర్మలో ఉన్న వాళ్ళని శిక్షించడం అనేటువంటి కార్యక్రమము, అది భక్తులకి ఆనందాన్ని చేకూరుస్తుంది. అవన్నీ కూడా భగవంతుని లీలలు. అవి భక్తులు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటారు. హిరణ్యకశిపుడి సంహరణ కానివ్వండి, కంసుడి సంహరణ కానివ్వండి, పూతన సంహరణ కానివ్వండి, ఇతర అనేక రాక్షసులు, తృణావర్తుడు, వాళ్ళ రాక్షసుల సంహరణను మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం. భక్తులు మళ్ళీ మళ్ళీ చెప్పుకొని, అలా చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుంది? బద్ధజీవులు కూడా వాటి గురించి విన్నా కూడాను, చెప్పుకున్నా కూడాను, వాళ్ళలోని బద్ధ జీవిత కోరిక నశించిపోయి భగవంతుని వైపు ఆకర్షితులవుతారు. అది భగవంతుని లీలల యొక్క శక్తి.
భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో కానీ, ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ నిర్దేశిత కార్యక్రమాలు ఏం లేవు. ఈ పని చేయాలి, ఈ కర్మ చేయాలని. భగవంతుడు ఈ కర్మ బంధనాలకి అతీతుడు అని మనం చెప్పుకున్నాం. కానీ భగవంతుడు ఆవిర్భవించి రకరకాల కార్యక్రమాలు చేస్తాడు. ఎందుకని? బద్ధ జీవులని ఆకర్షించడానికి ఒక కారణమైతే, మరో కారణము భక్తి మార్గంలో స్థిరపడి ఉన్న వాళ్ళకి ఆనందం చేకూర్చడానికి. భగవంతుడు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడానికి ప్రత్యేకంగా తను ఆహ్, కష్టపడక్కర్లేదు మనలాగా. అందుకని ఈ భగవంతుని యొక్క అవతారాల గురించి కానివ్వండి, భగవంతుని యొక్క కార్యక్రమాల గురించి కానివ్వండి, ఎందుకన్నా గుహ్యము అని చెప్పబడ్డారు. ఎంత గుహ్యము అంటే వేద శాస్త్రాల్లో కూడాను వ్యక్తులు సరైన పరిజ్ఞానం లేకుండా వేద శాస్త్రాన్ని అభ్యసించినా కూడాను, భగవంతుని గుణగణాల్ని, లీలల్ని అభ్యసించినా కూడాను అది వాళ్ళకి అర్థం కాదు. అంత గుహ్యమైనది. అంత నిగూఢమైనది. పరిజ్ఞానం సంతరించుకోవడానికో, లేకపోతే తన ప్రతిభను చాటడానికో వ్యక్తులు భగవంతుని లీలల్ని చదివితే భగవంతుడు తన శక్తి ద్వారా అది అర్థం కాకుండా చేసేస్తాడు. మత్త స్మృతి జ్ఞానం అపోహనుంచ. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని కృపచే భగవంతుని నుంచే వస్తుంది. గుర్తుంచుకునే శక్తి, మర్చిపోయే శక్తి, జ్ఞానము అవన్నీ కూడా భగవంతుని కృపతోనే మనకి లభ్యమవుతున్నాయి కాబట్టి, మన మానసిక స్థితి, చైతన్య స్థితి సరిగా లేదనుకోండి, భగవంతునికి చెందిన పరిజ్ఞానాన్ని మనము అవగతం చేసుకోలేము. వింటున్నట్టుగానే ఉంటున్నా కూడా అవగతం కాదు. అందుకనే భగవంతుని యొక్క పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి అంటే ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రామాణిక గురువులై ఉండాలి. ప్రామాణికంగా వచ్చినటువంటి గురువు నుంచి జ్ఞానాన్ని స్వీకరిస్తూ భగవత్ సేవలో నిమగ్నమైతే భగవంతునికి సంబంధించిన లీలలని మనము అవగతం చేసుకోగలుగుతాము. అలా చేసుకునే శక్తి పరమాత్మగా స్థిరుడైన భగవంతుడే మనకు కల్పిస్తాడు. అందుకని మనము చాలా సార్లు దీని గురించి చెప్పుకుంటాము. భగవంతుని గురించి మనం అర్థం చేసుకోవాలంటే మనం చేయవలసిన పని ఏమిటంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్రాన్ని జపించడము అంటే ఏమిటి? భగవంతుని ధ్యానించడము. ఈ మంత్రాన్ని మనం శ్రద్ధగా జపిస్తున్నప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా మన నాలుక మీద నృత్యం చేస్తుంటారు అని చెప్పారు. మనం ఎప్పుడైతే ఈ సేవలో నిమగ్నమవుతామో భగవంతుని యొక్క నిగూఢమైనటువంటి తత్వాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాము. దానికి ఇంకో పద్ధతి లేదు. వ్యక్తికి చాలా గొప్ప సంస్కృత పరిజ్ఞానం ఉండవచ్చును. మేధావిగా పరిగణించబడవచ్చును భౌతిక ప్రపంచంలో. సంస్కృత పండితుడిగా పిలువబడవచ్చును. గౌరవము, ఆరాధనని కూడా పొందవచ్చు భౌతిక ప్రపంచంలో. కానీ భగవద్భక్తిలో స్థిరపడకపోతే అంత సంస్కృత పరిజ్ఞానం ఉండి కూడాను వేదశాస్త్రాన్ని అభ్యసించగలిగినా కూడాను చదువుతారు కానీ దాని అర్థము సరిగ్గా బోధపడదు. మనం చూస్తూ ఉంటాము నిరాకారవాదులు, శూన్యవాదులు వీళ్ళందరూ కూడాను ముఖ్యంగా నిరాకారవాదులు వేదశాస్త్రాన్ని అభ్యసిస్తారు. ఎంత జాగ్రత్తగా అభ్యసిస్తారు భక్తుల కన్నా చాలా జాగ్రత్తగా అభ్యసిస్తూ ఉంటారు. భక్తులు భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైతే వాళ్ళు వేద శాస్త్రాలను అవపాసన పట్టణంలో నిమగ్నమై ఉంటారు. అందుకని ఒక్కొక్కసారి మనము వింటూ ఉంటే ఎంత ఆకర్షణీయంగా, లాలిత్యంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడుతుంటే, నిరాకారవాదులు మాట్లాడుతుంటే వేదశాస్త్రాన్ని అవపాసన బట్టి వేదాలని అలాగా వెళ్ళవేస్తూ ఉంటారు. కానీ దాంట్లో లోపించేది ఏమిటి అంటే భక్తి. అది లోపించింది కాబట్టి అలా చెబుతున్నా కూడాను దానిలోని సారము అర్థం కాదు. అందుకనే వేదశాస్త్రాల్ని ఉటంకిస్తూనే నేను చూశాను. వ్యక్తిగతంగా కూడా చూశాను. శ్రీల ప్రభుపాదుల వారు అనేక చోట తన ప్రసంగాల్లో ఉదహరిస్తూ ఉంటారు. వేదశాస్త్రాన్ని అభ్యసిస్తూనే మళ్ళీ ఎవరో భగవంతుడు అంటారు. ఏ దేవో భగవంతుడు, ఆమె ఆధీనంలో మనమంతా పనిచేస్తున్నాము. ఇలాంటివన్నీ చెప్తారు. ప్రతి చోట స్పష్టంగా చెప్పబడింది. ఏ తేజాం సకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు ఒక్కడే, అతని కృష్ణుడే అని భాగవతంలో చెప్పబడింది. భగవద్గీతలో చెప్పబడింది. పురాణాల్లో చెప్పబడింది. ఈశోపనిషత్తులో చెప్పబడింది. కలి సంతానోపనిషత్తులో చెప్పబడింది. పద్మ పురాణంలో చెప్పబడింది.
ఎన్ని చోట్ల ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ ఇవన్నీ అభ్యసించినటువంటి మేధావి అయినటువంటి వ్యక్తి అర్థం చేసుకోలేడు. ఎందుకంటే భక్తియుక్త సేవలు నిమగ్నం కాలేదు కాబట్టి. ఇవన్నీ ఏమీ చదవకుండానే వ్యక్తి భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైతే భగవంతుడు ఎవరు, మనం ఎవరు, మనకి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేటివన్నీ కూడా అర్థమైపోతాయి. భగవంతుని యొక్క ఆవిర్భావము, అతను చేసిన దివ్య లీలలు కూడా మనకి ఎలా అవగతమవుతాయి అంటే భగవంతుని కృప ద్వారా అవగతమవుతాయి. అదే భక్తియుక్త సేవలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ క్షణంలో మనం దృఢ సంకల్పంతో భక్తియుక్త సేవలో నిమగ్నం కావాలి అనుకుంటే ఆ క్షణం నుంచే మనం ముక్తులం అయిపోతాం. జీవన్ముక్తులు దృఢ సంకల్పంతో అది చేయాలి. ఊరికి అనుకోవడం కాదు, చేయాలి. ఆ పని ఆచరించాలి. దాన్ని ఆ స్థితిలో మనం తప్పకుండా కూడాను జీవన్ముక్తులను జీవించి ఉండగానే ముక్తులైపోవడం ఎంత సులభం చూడండి. ఇతర యుగాల్లో ఎంతో కష్టపడితే కానీ లభించినటువంటిది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప వల్ల మనకి ఈ యుగంలో చాలా సులభంగా లభిస్తుంది. నిన్న మాతాజీ అడిగారు, మనం చైతన్య మహాప్రభుని ఆరాధించాలా, కృష్ణుని ఆరాధించాలా? ఇద్దరిని ఆరాధించాలి. మన ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో చైతన్య మహాప్రభువును మర్చిపోయే కృష్ణుని ఆరాధిస్తే మనకి కృష్ణుడు డైరెక్ట్గా లభ్యం కారు. మరి చైతన్య మహాప్రభుని ఆరాధించడము అంటే ఏమిటి? ఆయన చెప్పిన వాటిని మనం పాటించడము. అదేమిటి? కృష్ణ భక్తులకు అమ్మన్నాడు చైతన్య మహాప్రభు. అందుకని మనము చైతన్య మహాప్రభు కృప లేకుండా కృష్ణుని పొందలేము. నిజానికి చైతన్య మహాప్రభు కృష్ణుడు విభిన్నం కాదు, ఇద్దరు ఒకటే. కానీ వివిధ రూపాల్లో ప్రకటితమయ్యారు. చైతన్య మహాప్రభు కృష్ణుడి భక్తుడిగా ప్రకటితమయ్యాడు. చైతన్య మహాప్రభుని ఆరాధిస్తుంటే మనకి భగవంతుని కృప, కృష్ణుడి యొక్క భక్తి లభిస్తుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు రాధాకృష్ణులు ఇద్దరూ కలిసి అవతరించినటువంటి అవతారం. రాధాకృష్ణ నహి అన్య శ్రీ చైతన్య. అందుకని మనం చైతన్య మహాప్రభును ఆరాధిస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు రాధారాణి కూడాను కాబట్టి రాధారాణి చాలా కృపామయురాలు. శ్రీకృష్ణుడి కన్నా చాలా కృపామయురాలు రాధారాణి. చైతన్య మహాప్రభుని ఆరాధిస్తే మనము రాధారాణి కృపని పొందుతాము. చైతన్య మహాప్రభువులో రాధారాణి కూడా ఉన్నారు కాబట్టి రాధారాణి యొక్క కృపని పొందుతాము. అందుకని చైతన్య మహాప్రభు యొక్క అవతారాన్ని కృపా అవతారము అన్నారు. మ్యూనిఫిషియంట్ ఇన్కార్నేషన్ అపియరెన్స్. స్వయంగా రాధాకృష్ణులు ఇద్దరు స్వయంగా వచ్చారు, వాళ్ళ అంశులు కాదు, స్వయంగా వాళ్ళే ఇద్దరు కలిసి ఆవిర్భవించినటువంటి అవతారము చైతన్య మహాప్రభు. అందుకని మనం చైతన్య మహాప్రభుని ఆరాధిస్తాము, కృష్ణుని కూడా ఆరాధిస్తాము. అందుకని మన మంత్రంలో కూడాను జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరభక్త బృంద పంచతత్వము శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభు, కృష్ణ చైతన్య మహాప్రభు, ఆయనతో పాటు అవతరించినటువంటి అతని అంశాలు, విభిన్న అంశాలన్నింటినీ కూడాను స్వ అండ్ విభిన్న రెండు అంశాల్లో ఆవిర్భవించినటువంటి పంచతత్వాన్ని మనం ఆరాధిస్తాము. తర్వాత హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామజపం చేయడానికి ముందు ప్రతిసారి కూడా మనము పంచతత్వ మహామంత్రాన్ని శ్రీల ప్రభుపాద ప్రణితిని చదువుతాం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి రామణి నమస్తే సారస్వత దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరభక్త బృంద. దాని తర్వాత మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే ఈ మంత్రాన్ని జపిస్తాం. ఈ మంత్రాన్ని జపించడానికి ముందు శ్రీల ప్రభుపాద ప్రణతి, పంచతత్వ ప్రణతిని చదువుతాం. మనం వాళ్ళని ఆనందించాం. ఎందుకంటే వాళ్ళ కృప ద్వారా మాత్రమే, ప్రభుపాదుల కృపతోని పంచతత్వ కృప లభిస్తుంది మనకి. పంచతత్వ కృప చైతన్య మహాప్రభు యొక్క కృపతో మనకి శ్రీకృష్ణుడి కృప లభిస్తుంది. కాబట్టి
నేను ఒకసారి చెప్పుకున్నప్పుడు ఎందుకు శ్రీకృష్ణుడు అన్నింటినీ కఠినంగా చూస్తారు అంటే, అవును కఠినంగానే చూస్తారు ఆయన. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అందుకని శ్రీకృష్ణుడి యొక్క కృప పొందాలి అంటే మన పరిపక్వత సరిపోదు. అందుకని అందుకి కృప కావాలి మనకి. భక్తుల యొక్క కృప కావాలి. భక్త రూపంలో వచ్చినటువంటి భగవంతుడే స్వయంగా చైతన్య మహాప్రభు ఆయన కృప కావాలి. ఆయన కృపను మనం పొందాలి అంటే అతని అత్యంత ప్రీతముడైనటువంటి ఆంతరంగిక భక్తుడు, శుద్ధ భక్తుల యొక్క కృప కావాలి. అందుకని మనం శ్రీల ప్రభుపాదుల వారిని ఆరాధిస్తాము. శ్రీల ప్రభుపాదుల వారి కృపని మనం పొందుతాము. పొందిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి కృపతోని మనం చైతన్య మహాప్రభు కృపని, పంచతత్వ కృపని, తద్వారా శ్రీకృష్ణుడి కృపని కూడా పొందగలుగుతాము. వైష్ణవ సిద్ధాంతము చాలా గౌడీయ వైష్ణవ సిద్ధాంతం చాలా స్పష్టంగా చెబుతుంది. మన సిద్ధాంతం ఏం చెప్తుంది? గోపీభృత కమల గోపీభృత కమల శ్లోకం ఏమిటి? గోపీభృత కమల దాసానుదాస. శ్రీకృష్ణుడి యొక్క పాదార విందాన్ని ఎలా ఆరాధించాలి అంటే ఆ పాదాల దగ్గర సేవకుడిగా ఉన్న సేవకులుగా మనము భగవంతుని యొక్క కృపకి పాత్రలమవుతాము. అతని సేవలు నిమగ్నం కాగలుగుతాం. గోపీ బ్రతకమల దాసానుదాసద. సో ఆ విధంగా మనం భగవంతుని యొక్క కృపని పొందగలుగుతాం. ఎప్పుడైతే మనం భగవంతుని కృపని పొందుతామో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడాను ఆధ్యాత్మికమైపోతాయి. మనం చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడాను ఆధ్యాత్మికమైపోతాయి. ఆ శక్తిని ప్రసరింపజేయగలిగేటువంటి యుక్తుడు, ప్రభావితుడు భగవంతుడు స్వయంగా. భగవంతునికి ఆ శక్తి ఉంది. భౌతిక శక్తిని ఆధ్యాత్మికంగా మార్చగలడు. మరో శక్తిగా మార్చగలడు. అది భగవంతుని యొక్క స్థితి. భగవంతుని యొక్క భక్తియుక్తమైన సేవలో నిమగ్నం కావాలి అంటే మనం మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణం మనం చేస్తున్నాము. శ్రవణం ద్వారా మనకు లభించాల్సింది ఏమిటి అంటే హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా మనం ఇందాక ఏదైతే చర్చించుకున్నామో భౌతికమైనటువంటి వాటిని కూడా ఆధ్యాత్మికంగా మార్చేటువంటి శక్తి మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఈ విధి విధానాలతోని మన జీవితాన్ని కొనసాగించామనుకోండి, 4 నియమాల్ని పాటించడము, ఆహార పదార్థాల్ని తయారు చేయడానికి మూల కారణము భగవంతునికి సమర్పించడానికి అయినటువంటి చైతన్యంతో తయారు చేసి దాన్ని మాత్రమే ప్రసాదంగా స్వీకరిస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ మిగిలిన మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కూడా మెల్లమెల్లిగా దూరమైపోతాయి. ఏమైనా ఉంటే అవన్నీ కూడాను. తద్వారా మనము జీవన్ముక్తులం కాగలుగుతాము. ఎప్పుడో మరణించిన తర్వాత ముక్తి పొందడం కాదు, జీవించి ఉండగానే ముక్తిని పొందుతాము. ప్రయత్నించి చూడండి, దీన్ని నిష్ఠగా పాటించే మనం ఎలాంటి స్థితిని చేరుకుంటామో మనకి అర్థమైపోతుంది. సో దృఢ సంకల్పంతో, సంపూర్ణ విశ్వాసంతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. మనం ఇక్కడ ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఈ రోజు నుండి స్వాతి అనే ఒక కొత్త అమ్మాయి జాయిన్ అవుతారు ప్రభుజీ. తను వచ్చారు ఆల్రెడీ. సరస్వతి గారు స్వాతి ఇద్దరును ఒకే దాంట్లో ఉంటారు ప్రభుజీ. హరే కృష్ణ స్వాతి మాతాజీ అండ్ సరస్వతి మాతాజీ, వెల్కమ్ అబోర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. కృతజ్ఞతలు.